బోధన్పట్నంలో జరిగే గణేష్ ఉత్సవాలకు సంబంధించి సార్వజనిక ఉత్సవ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. శుక్రవారం పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయం ప్రాంగణంలో గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించి సార్వజనిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సార్వజనిక కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తాడు మహేష్, కోశాధికారి గంగుల దేవిదాసులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విలేజ్ కమిటీ అధ్యక్షుడు భాగారెడ్డి, బీర్కూరు బుజ్జి, రుద్ర సత్యం, సింధి విజయ్, సత్యం, పిట్ల సత్యం, రాములు యాదవ్, సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖున గణేష్ ప్రతిష్టాపన రోజు నుండి నిమజ్జనం వరకు గ్రామ ప్రజలందరూ సహకరించగలరని, అలాగే నిమజ్జనంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేయగలని ప్రత్యేకంగా కోరుతున్నాము. శాంతియుతంగా అన్ని వర్గాల ప్రజలు కుల మత భేదాలు లేకుండా నిమజ్జనాన్ని జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫు నుండి 2024-25 సార్వజనిక ఉత్సవ కమిటీ ఈరోజు బోధన్ పట్టణంలో పుర ప్రముఖుల మధ్యలో, గ్రామ పెద్దల మధ్యలో అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సెక్రటరీగా తాడు మహేష్, కోశాధికారిగా గంగుల దాసు ఎన్నుకోవడం జరిగింది. దానికి మన బోధన్ పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని చెప్పేసి ఏకచక్రేశ్వర తరఫున, గుడి తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ ఉత్సవ కమిటీకి మేము అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చక్రేశ్వర శివాలయము విగ్రహదాత, గణపతి విగ్రహదాత మన గంగుల దినేష్ గారు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గ్రామ కమిటీ గత సంవత్సరం సార్వజనిక ఉత్సవ కమిటీ నిర్వహించినందున వారిచే నిర్వహించబడ్డ కొత్త సార్వజనిక నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా గంగుల దాస్ని మరియు జనరల్ సెక్రటరీగా తాడు మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీని ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా కమిటీని మొత్తం సభ్యులం కూర్చొని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే బోధన్ పట్టణ పుర ప్రముఖులందరికీ ఈ కమిటీని ఎన్నుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.